చోరీపై పోరాడదాం, రేపు ఢిల్లీలో మహాధర్నాను సక్సెస్ చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చ. పార్టీ నేతల కార్యకర్తల తరలింపుపై సమాలోచన. ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగనున్న మహాధర్నాను విజయవంతం చేయడంపై శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా చర్చించారు. ఇప్పటికే ఓటు చోరీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల సంతకాలు సేకరించిన పిసిసి వాటిని ట్రక్కుల్లో ఢిల్లీకి ఏఐసిసి కార్యాలయానికి చేరవేసింది. ఈ ధర్నాకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొత్తం కేబినెట్, పిసిసి చీఫ్, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అయితే ఈ ధర్నాను విజయవంతం చేసేందుకు రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులను, కార్యకర్తలను తరలించడంపై సీఎం, పిసిసి చీఫ్ చర్చించుకున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగిన ప్రాంతాల నాయకులను, కార్యకర్తలను, పట్టణ ప్రాంతాల్లో నాయకులను పెద్ద సంఖ్యలో తరలించేందుకు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై ఇద్దరు మాట్లాడుకున్నారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సాధించిన విజయంపై సీఎం రేవంత్ రెడ్డి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. రెండో, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచేందుకు మంత్రులు, డిసిసి అధ్యక్షులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకోవడంపై కూడా సీఎం పలు సూచనలు చేశారని చెప్పారు. ఇక ఓట్ చోరీపై రేపు ఢిల్లీలో మహాధర్నా ఉంది. దానికోసం ఈ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఎలక్షన్స్ అయిపోయిన గెలిచిన వాళ్ళను ఆ పార్టీ అందరినీ ఢిల్లీ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఉన్నది అన్నట్టు, కాంగ్రెస్ వాళ్ళు నిర్వహించబోయే ధర్నా.